హలో, నా పేరు డాక్టర్ సునీత. నేను వచ్చి ఆస్ట్రేలియాలో జనరల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తాను. నేను నా హస్బెండ్ డాక్టర్ సురేష్ దొరైస్వామి. మేమిద్దరము ఆస్ట్రేలియాలో 24 years నుంచి ఉంటున్నాము. బట్ ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్, బట్ బ్రాట్ అప్ ఇన్ తిరుపతి. మా నాన్న బత్తల శివప్రసాద్ అడ్వకేట్ తిరుపతిలో, బట్ హీస్ నాట్ దేర్ ఎనీమోర్. సో రీసెంట్ గా మాకు వచ్చి 7 plots ఉన్నాయి. నాకు నా హస్బెండ్ కి 4 plots. తర్వాత మా బ్రదర్ USA లో ఉంటాడు. హీస్ ఇంజనీర్ ఇన్ USA అండ్ తనకి 3 plots. సో నాది నా హస్బెండ్ ది 240 అంకణమ్స్ టోటల్ గా. ఇది వచ్చి కైకాల చెరువు సర్వే నెంబర్ 1 లో ఉన్నాయి. సో దాన్ని కంచి రాము అని ఆయన వెంకట సుబ్బయ్య కొడుకు అంట. కంచి రాము ఆయన దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ ఆక్రమించాడు 2023లో. ఈ విషయం తెలిసి అది కూడా ఇచ్చేసి మొత్తం వాల్ కన్స్ట్రక్ట్ చేసేసాడు. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 1 week. ఆ తర్వాత నాకు తెలిసి నేను పరిగెత్తుకుంటా వచ్చి ఇండియాకి వచ్చాను ఆగస్ట్ లో వచ్చి మాట్లాడినప్పుడు, ఇన్ఫాక్ట్ కంచి రాము నేను ఒకే స్ట్రీట్ లో పెరిగాను. అప్పుడు వచ్చినప్పుడు ఇది నాది అని చేతి చెప్పాడు. నేను డాక్యుమెంట్స్ అన్ని చూశాను. తర్వాత నేను మహేశ్వర్ రెడ్డి సారు విచ్ సిఐ అప్పుడు అక్కడికి వెళ్ళాను, కంప్లైంట్స్ చేశాను. అప్పుడు బయట పెట్టిన విషయం ఏంటంటే, కంచిరాము బయట పెట్టిన విషయం ఏంటంటే, సబ్ డివిజన్ జరిగిపోయింది. నాకు 17th May 2022లో నాకు సబ్ డివిజన్ జరిగింది అని ఒక డాక్యుమెంట్ సిఐ సార్ ముందు ప్రొడ్యూస్ చేశాడు. ఆ విషయం మాకు అసలు తెలియదు. సబ్ డివిజన్ ఎలా చేస్తారు? మాకు అన్ని ఆ ప్లాట్స్ మా పొజిషన్ లో ఉన్నప్పుడు, ద ప్లాట్స్ వాస్ నాట్ అండర్ రామూస్ పొజిషన్, ద ప్లాట్స్ వేర్ అండర్ అవర్ పొజిషన్. ద కైకాల చెరువు ప్లాట్ ఉన్న పొజిషన్ లో ఉన్నప్పుడు హౌ మహిళ ఎన్ఆర్ఐ మహిళ డాక్టర్ సునీత ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆ అమ్మాయి కొంత భూమి కొనింది. తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబర్ 1 లో డాక్టర్ సునీత భూమి కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఆ భూమి ఆక్రమించుకుని రికార్డులు మార్చేశారు. అది తెలుసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏడాది అయిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, సబ్ డివిజన్ కూడా అయిపోయింది, ఈ భూమి నీది కాదని చెప్పారు. అందరి దగ్గర తిరిగితే ఎవరు సమాధానం చెప్పలేరు. ఇంకా విధి లేని పరిస్థితులు ఆస్ట్రేలియాకి వెళ్లిపోయి అక్కడి నుంచి వీడియో పెట్టింది, నా భూమిని వైఎస్ఆర్ దొంగలు కొట్టేశారు అని చెప్పి. నేను అడుగుతున్నా,